Praise the Lord. Welcome to Hallelujah, the Tabernacle of David. దేవుని ఆరాధించుకోవడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆరాధనలోకి వెళ్ళే ముందు ఒక మాట నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. వర్షిప్ అంటే దేవునితో ఒక సహవాసం, దేవునితో ఒక అనుబంధం, ఆయనతో పాటు ఒక గొప్ప గడిపే క్షణం. దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకునే ఒక గొప్ప ఉన్నతమైన అవకాశం అని నేను అనుకుంటాను. ఈ నూతనమైన మాసంలో ఈ ఫిబ్రవరి 1వ తారీఖున దేవుని చిత్తంలో మన జీవితం ఎట్టి రీతిగా ఉంది, లేకపోతే ఆయన ప్రణాళిక ఏంటి మన జీవితంలో తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంటుంది అందరికీ. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే, ఒక వ్యక్తి మన గురించి ఏమన్నా అనుకుంటున్నాడో మనం తెలుసుకోవాలంటే సాధారణంగా 2 విషయాలు ఉంటాయి. మొదటిగా, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మొదటిది ఆ వ్యక్తిని మనం విన్నప్పుడు, ఒక ఇమేజ్ చూసినప్పుడు పలానా రీతిగా ఉంటాడనో పలానా రీతిగా చేస్తాడనో మనం అనుకుంటాం. ఇంకా డీపర్గా తెలుసుకోవాలనుకుంటే ఆ వ్యక్తితో మనము సహవాసము లేకపోతే స్నేహము, ఆయనతో పాటు నడుస్తున్నప్పుడే ఆ వ్యక్తి గురించి మరింతగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ దినమున ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని చిత్తము నీ జీవితంలో ఏమై ఉందో, లేకపోతే దేవునితో ఒక సహవాసం కావాలనుకుంటున్నావు, అది ఆయనలో ఉన్నప్పుడే నీకు దొరుకుతుంది, ఆయనతో ఉన్నప్పుడే నీకు దొరుకుతుంది, అర్థమవుతుంది. అందుకని దేవుడు అంటున్నాడు కదా, నాలో ఉండండి, అప్పుడు నేను మీలో నివసించేదాను. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మనం బయట ఉండి దేవుడు నాకు అది చేయాలి, నా చిత్తం ఏంటి తెలుసుకోవాలి, దేవుని పట్ల నా ప్రణాళిక ఏమైందో, నా పట్ల దేవుని ప్రణాళిక ఎట్టి రీతిగా ఉందో తెలుసుకోవాలని మనం చాలా ఆశపడుతుంటాం. కానీ ఆయనతో ఉన్నప్పుడే ఆయన ప్రణాళిక మనకు తెలుస్తుంది. ఆయనతో ఉన్నప్పుడే ఆ ప్రణాళిక బయటపడుతుంది. ఆయనతో ఈ నూతనమైన మాసంలో గడపడానికి సిద్ధంగా ఉన్నారా? లెట్ us worship him. ఒక తీర్మానం చేసుకుందాం ఈ వర్షిప్లో. ప్రభువా, నీతో ఉంటా ప్రభువా, నీతోనే జీవిస్తా ప్రభువా, చిరకాలం ప్రభువా. లెట్ us worship him.
సింహాసనం ఎదుట ప్రభా నిర్దోషిగా పరిశుద్ధనిగా ప్రభా నీ ఎదుట మేము నిలబడాలి ప్రభా. నిలబడాలంటే ప్రభా నీతోనే మేము జీవించాలి ప్రభా. చిరకాలము ప్రభా ఊపిరినంత వరకు ప్రభా నీతో కలిసి జీవించాలి ప్రభా. తీరాలు ఎంత దూరమైనా కానీ ప్రభా, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ప్రభా నీ చేయి పట్టుకుని ప్రభా మేము దాటాలి ప్రభా. యేసయ్యా నీ చేయి పట్టుకుని ప్రభా ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క ఇబ్బంది మేము దాటి ప్రభా నిన్ను చేరాలి ప్రభా, నీతో ఉండాలి ప్రభా. ఆ రోజున ప్రభా పరలోకములో ప్రభా నిన్ను హత్తుకుని యేసయ్యా మా కొరకు ప్రభా ఒక ఉన్నతమైన సాక్ష్యమును చెబుతున్నప్పుడు ప్రభా యేసయ్యా ఆ దినము కొరకు ప్రభా మా నిరీక్షణ ప్రభా ఆ దినము కొరకే ప్రభా. ప్రభా ఈ లోకంలో ప్రభా ఎంతగా మేము ప్రయాసపడినా కానీ ప్రభా విశ్వాసము కోల్పోకుండా ప్రభా విశ్వాసములో పడిపోతున్నా కానీ ప్రభా మరలా మేము ప్రభా విశ్వాసమును కూడగొట్టుకుంటూ ప్రభా నీతోనే జీవిస్తున్నాం ప్రభా. ఏదో ఒక రోజు ప్రభా నీ సింహాసనము ఎదుట నిర్దోషిగా మేము నిలబడాలని ప్రభువా. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు మహాగరుడ దేవా, ప్రభువా ఏదో ఒకరోజు ప్రభువా నీ ఎదుట మేము నిలబడుతున్నప్పుడు ప్రభువా మా కొరకు ప్రభా ఉన్నతమైన నీవు సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి ప్రభా. మేము మా జీవితం ప్రభా ఎంత దూరమైన ప్రభా ఈ ప్రయాణము ఎన్ని అలలు వచ్చినా కానీ ప్రభా నీ కొరకు జీవించలాగున ప్రభా నీ చేయి పట్టుకుని ప్రభా మేము దాటులాగున ప్రభా ఒక సహాయం దయచే ప్రభా. ఈ చిన్ని ఆరాధనను ప్రభా నీవే మహిమ పొందుకోమని నువ్వు మాతో ఉన్నందుకు ప్రభువా, మేము మీలో నివసిస్తున్నందుకు ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.